హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పరమిగ్రేషన్స్. ఈరోజు ఇస్రో తన 100 విజయాన్ని సాధించడం జరిగింది. ప్రపంచాన్ని మొత్తం తన వైపు చూసుకునేలా చేసింది. జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా NVS-02 అనే నావిగేషన్ శాటిలైట్ని తన కక్షలో ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే ఇస్రో మొదటిసారిగా అతి తక్కువ ఖర్చుతో అత్యధిక విజయాలు సాధించడం జరిగింది. సో ఈ ఇస్రో మరి ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయింది, ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఒకసారి చూద్దాం. 1969వ సంవత్సరంలో ఆగస్టు 15న డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి నేతృత్వంలో ఈ ఇస్రోను స్థాపించడం జరిగింది. ఈ ఇస్రో అభివృద్ధి కొన్ని దశల వారీగా జరిగింది. 1960-70 దశకంలో చూసినట్లయితే ఈ ఇస్రో అనేది తన మొదటి శాటిలైట్ని 1975 సంవత్సరంలో అంతరిక్షంలో ప్రవేశపెట్టడం జరిగింది. దాని పేరు వచ్చేసి ఆర్యభట్ట అని మనందరికీ తెలుసు. తర్వాత ఇస్రో తనకు సొంతంగా ఒక రాకెట్ కావాలనే ఉద్దేశంతో SLV అనే రాకెట్ను అభివృద్ధి చేయడం జరిగింది. SLV అంటే శాటిలైట్ లాంచింగ్ వెహికల్. దీని ద్వారా SLV-3 రాకెట్ ద్వారా రోహిణి-1 అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టడం జరిగింది. తరువాత 1988వ సంవత్సరంలో PSLV రాకెట్ను అభివృద్ధి చేయడం జరిగింది. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. దీని ద్వారా భాస్కర అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత GSLV అనే రాకెట్ను అభివృద్ధి చేయడం జరిగింది. GSLV అంటే జియో సింక్రనరీ లాంచింగ్ వెహికల్ అనే రాకెట్ అనమాట. దీని ద్వారా 2001వ సంవత్సరంలో GSAT-1 అనే రాకెట్ని అనే శాటిలైట్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా PSLV మరియు GSLV అనే 2 రాకెట్ల ద్వారా అనేక విజయాలను సాధించింది ఇస్రో. సో ఆ విజయాల్లో మచ్చుకు కొన్ని మైల్ స్టోన్స్ చూసుకున్నట్లయితే 2008వ సంవత్సరంలో చంద్రయాన్-1 ద్వారా మొట్టమొదటిసారిగా చంద్రుని పైన మన ఒక జాతీయ జెండాను రెపరెపలాడించింది అన్నమాట. తర్వాత 2013లో మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ ద్వారా మొట్టమొదటిసారి మార్స్ ఆర్బిట్లోకి ఒక శాటిలైట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చాలా తక్కువ ఖర్చుతో ఒక సినిమాకు అయిన బడ్జెట్ కంటే చాలా తక్కువ ఖర్చుతో కేవలం 400 కోట్ల రూపాయలతో ఈ యొక్క మిషన్ సక్సెస్ చేసి ప్రపంచాన్ని అంతా తన వైపు చూసుకునేలా చేసింది. తర్వాత 2016 సంవత్సరంలో రియూజబుల్ లాంచింగ్ వెహికల్ టెస్ట్ చేసి విజయాన్ని సాధించింది. తర్వాత 2019లో చంద్రయాన్-2 టెస్ట్ ద్వారా విజయవంతం చేయడం జరిగింది. 2023లో చంద్రయాన్-3 రాకెట్ ద్వారా ఒక ఆర్బిటర్ని కాకుండా ఒక రోవర్ని కూడా చంద్రుడిపైన ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 70% విజయాన్ని సాధించింది. ఇప్పుడు GSLV రాకెట్ ద్వారా NVS-02 అనే నావిగేషన్ సిస్టమ్ సంబంధించిన శాటిలైట్ ప్రవేశపెట్టి మన యొక్క పొజిషన్ ఎగ్జాక్ట్గా తెలుసుకునేటట్టు ఇది ఆర్మీకి మరియు ప్రభుత్వాలకి మరియు GPS సంబంధించిన ఈ యొక్క నావిగేషన్కి ఎంతో ఉపయోగపడేటట్టు తన సేవలను అందించింది. తద్వారా ఇస్రో ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చు అత్యధిక విజయం సాధించినట్లుగా తన ఘనతను నిరూపించుకుంది. మరియు ఈ యొక్క ఇస్రో అనేది ఈ అంతరిక్ష రంగంలో రాను 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్యలో తన ఒక మార్కెట్ను 5 లక్షల కోట్ల రూపాయలుగా తన మార్కెట్ను విస్తరించుకుంది. ఎందుకంటే ఇది తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను పంపించడం ద్వారా అన్ని దేశాలు మన వైపు చూసుకోవాలని చేసింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ వెరీ మచ్.